హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో గురించి వాళ్ళు ప్రోమోలు అయితే వదులుతున్నారు. సో ఆ ప్రోమోస్ గురించి మాట్లాడుకుందాము. అండ్ బిగ్ బాస్ షో గురించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో గురించి చెప్పాలి అంటే స్టార్టింగ్ వాళ్ళు ఒక ప్రోమో అయితే వదిలేరనమాట. కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. సో బాగుందనమాట అది. అండ్ ఎంటర్టైన్మెంట్ని బాగా ఇష్టపడే వాళ్ళకి అది బాగా నచ్చిద్ది. బట్ బిగ్ బాస్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం లైట్గా ఫైర్ అయితే ఉందన్నమాట. అండ్ ఒక కంటెస్టెంట్ రావటం అయితే జరిగింది. సో తను వచ్చేసి మాస్క్ మ్యాన్ అని పేరైతే పెట్టారు. తన పేరేంటో తెలియదు కానీ మాస్క్ మ్యాన్ అని పేరైతే పెట్టడం జరిగింది. అండ్ ఫుల్ బీభత్సమైన హైప్ అయితే ఇస్తున్నారు తనకి. సో అండ్ ప్రోమోలో కూడా మీరు చూసారు కదా. సో యాటిట్యూడ్ కానీ అదంతా ఒక డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి కంటెస్టెంట్స్ కావాలన్నమాట బిగ్ బాస్కి. సో మరి అది రియలో తెలీదు, ఫేకో తెలీదు. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు అలా ప్రవర్తించవచ్చు కొన్నిసార్లు. లేకపోతే అదే వాళ్ళ రియల్ బిహేవియర్ అయి ఉండొచ్చు. సో ఏదైనా మనము అక్కడ బిగ్ బాస్ మెయిన్ షోలోనే వాళ్ళ మెయిన్ ఫేస్ అనేది తెలిసిద్ది అనమాట. సో అది. అండ్ తను మాత్రం బాగా ఎలాగంటే బాగా యాటిట్యూడ్ అనేది ఉందంట. అంత డిఫరెంట్గా ఉన్నాడంట కంటెస్టెంట్. సో అది. అండ్ మీరు ప్రోమోలో కూడా చూశారు. అభిజిత్ బాగా మాట్లాడుతున్నాడు. బిందు మాధవి మంచి ఫైర్ మీద కనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మన నవదీప్ గారు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు. సో అదనమాట. అండ్ ఇంకా వరుసగా కొన్ని ప్రోమోలు అయితే వదులుతారు. అండ్ అభిజిత్ కూడా మంచి ఫైర్ మీద అయితే ఉన్నాడంట. అది ఫస్ట్ ఎపిసోడ్లో రావచ్చు, లేకపోతే సెకండ్ ఎపిసోడ్లో రావచ్చు అనమాట. సో కామన్ మ్యాన్స్ని గట్టిగానే సెలెక్ట్ చేయబోతున్నారు ఈసారి. అండ్ జడ్జెస్ని కూడా తీసి పడేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వాళ్ళు కూడా మంచి ఫైర్ మీద అయితే కనిపిస్తున్నారనే చెప్పాలి. అండ్ స్టార్టింగ్ ఒక ప్రోమోలో అనమాట అభిజిత్ ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఏమని చెప్పాడంటే అభిజిత్, ఇప్పటి వరకు నాలాంటి కంటెస్టెంట్ ఎవరు రారు రారు అని అంటున్నారు కదా మీరు. అందుకనే నేను నాలాంటి ఒక కంటెస్టెంట్ని, నాకన్నా మించిన కంటెస్టెంట్ని మీకు సెలెక్ట్ చేద్దామని నేనే వచ్చేసానని చెప్పాడు. సో అది మాత్రం చాలా బాగా అనిపించింది. సో అభిజిత్ ఏమీ మారలేదు, అలాగే ఉన్నాడు. సో తెలిసిపోతుందన్నమాట. ఆ కామ్నెస్ కానీ ఆ కూల్నెస్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. అండ్ లుక్ చాలా బాగుందన్నమాట అసలు. నాకు ఆ బ్లాక్ కలర్ దాంట్లో చాలా బాగా అనిపించాడు అనమాట. సో నైస్ టు సీ హిమ్. అండ్ అఫ్ కోర్స్ నవదీప్ గారి గురించి కూడా చెప్పాలి. అండ్ నవదీప్ గారి ఎంటర్టైన్మెంట్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇక బిందు మాధవి గారు అంటారా, యాజ్ యూజువల్ ఫైర్ మీద అయితే కనిపిస్తున్నారు. సో ఒక ఒక పక్క మగపులి, ఇంకో పక్క ఆడపులి, ఇంకో పక్క మన ఎంటర్టైన్మెంట్ కబాబ్ నవదీప్ గారు కూడా జడ్జిగా చేయబోతున్నారు. సో వీళ్ళ ముగ్గురు సెలక్షన్ అయితే చేయబోతున్నారు అనమాట కామన్ మ్యాన్స్ నుంచి. సో అదనమాట. అండ్ ఈ బీబీ అగ్ని పరీక్ష షో రేపటి నుంచి మొదలు కాబోతుంది. అండ్ చాలా గట్టిగా ఉండబోతుందనే చెప్పాలి. అండ్ చాలా పకడ్బందీగా ప్లానింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని ఇప్పటివరకు ఎవరిని ఒక్కళ్ళను కూడా కన్ఫర్మ్ చేయలేదంట. సో మరి లాస్ట్ మినిట్లోనే తీసుకుంటారేమో ఇక. సో అదనమాట. అండ్ ఇంకొక వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ కామనర్స్లో వచ్చిన దాంట్లో అమ్మాయిలు చాలా బాగా యాక్టివ్గా ఉన్నారంట. సో అది నిజంగా మామూలుగా లేదనే చెప్పాలి, నైస్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిల్ని మంచిగా ఎక్కువ మందిని తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 8 సీజన్లు అయ్యాయి. అండ్ ఓటీటీతో కలిపి 9 సీజన్లు అయితే అయ్యాయి అన్నమాట. అఫ్కోర్స్ ఓటీటీలో బిందు మాధవి గారు గెలిచారు. సో అది ఎవరికి తెలీదు, చాలామంది చూడలేదనే చెప్పాలి. బట్ మెయిన్ బిగ్ బాస్ 8 సీజన్స్లో ఇప్పటి వరకు ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా విన్నర్ కాలేదనే చెప్పాలి. సో ఈ సీజన్ అమ్మాయి విన్నర్ అయితే చూడాలని ఉంది నాకు. ఎందుకంటే
బాగుంటుంది. అండ్ కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. సో అది అండ్ ఇదైతే తెలుస్తుంది మనకు న్యూస్. బీబీ అగ్ని పరీక్ష షోలో అమ్మాయిలందరూ బాగా యాక్టివ్గా ఉన్నారు. అబ్బాయిలు అలా అలా అంటే అడిగిందని సమాధానం చెప్తున్నారంట. లేకపోతే కొంచెం నీరసంగా కనిపిస్తున్నారంట. సో అది అండ్ మాస్క్ మ్యాన్ మాత్రం ఫుల్ ఫైర్ మీద అండ్ మంచి యాటిట్యూడ్ అయితే చూపిస్తున్నారంట. సో బాగా బిగ్ బాస్ చూసే వాళ్ళకి, బిగ్ బాస్ లవర్స్ ఏమనుకుంటారంటే మాకు మాకు ఇలాంటి కంటెస్టెంటే కావాల్సింది, ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి అని అంటారేమో. సో అదనమాట. అండ్ ఇంకోటొచ్చేసి ఈ షో టైమింగ్ కూడా ఈరోజు రివీల్ చేశారు. రాత్రి 12 గంటలకంట. సో రాత్రి 12 అంటే ఇక చాలా వరకు చూడరు. అండ్ ఇక మెల్లగా పొద్దున్న లేసాక చూసుకోవాల్సిందే. సో అదనమాట. అండ్ వీళ్ళు ప్లానింగ్ ఏం చేస్తున్నారంటే అమెరికా అంటే వేరే కంట్రీస్లో కూడా దీన్ని బాగా పాపులర్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. అందుకనే రాత్రిపూట పెడుతున్నారేమో. సో అదనమాట. అండ్ ఇక డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. రేపటి నుంచే షో స్టార్ట్ కాబోతుంది కాబట్టి బిగ్ బాస్ షో కాదు, బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసి మనకి ఎప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు గ్రాండ్ లాంచ్ అయితే చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సో ఇక బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయితే మాత్రం ఇక ఎలాగంటే ఇక కుమ్మేద్దాం అంతే. బట్ ఈ అప్డేట్స్ అయితే ఇస్తా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో గురించి అప్డేట్స్ అయితే ఇస్తా అనమాట. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్స్ జడ్జెస్గా ఉన్నారు. అండ్ అభిజిత్ గారిని చూసి చాలా రోజులు అయిపోయింది. తను ఎలా మాట్లాడతాడు ఏంటి అనేది చూడాలి. అండ్ చాలా మంచి కంటెస్టెంట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అభిజిత్. అండ్ నవదీప్ గారు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చూడాల్సిందే. సో అదనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి, వీడియోస్ అయితే వస్తాయి.